అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో 311వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మనం అంటే జూన్ 29వ తేదీ ఆదివారం 2025న 9వ అధ్యాయం 6 శ్లోకాలు పూర్తి చేసుకొని 7వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతామోऽధ్యాయః రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 6. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తదా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. జై గురుదేవ. థ్యాంక్ యూ. రేఖ ఎవరు వీడియో ఆఫ్ చేసుకోండి అమ్మ. కానీ నిత్య హరిప్రియ అమ్మ కానీ. నమస్కారం గురువు గారు. నా పేరు నిత్య హరిప్రియ. యదాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ సర్వాణి భూతాని నిత్య హరిప్రియ గారు. కొంచెం ముందే ఒక 2-3 రోజుల ముందే దీన్ని ప్రాక్టీస్ చేసి గ్రూప్ లో పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి అది ట్రై చేయండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ నిత్య హరిప్రియ. థ్యాంక్ యూ. సహస్ర మీరు కూడా అంతే. సహస్ర వాళ్ళు లేరండి, అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే, పర్వాలేదు. చెప్పండి, మీరు వీళ్ళిద్దరిలో ఒకరుంటే కూడా మిగతా వాళ్ళకి ఆ ఎఫెక్ట్ వర్తించాలి. అవునవును, చెప్తానండి. ఓకే, ఒకరు లేనప్పుడు ఒకరికి వాళ్ళు అట్లా చెప్పించుకుంటే కూడా క్లాస్ కంటిన్యూ అయినట్టు సరిపోతుంది కదా. అవునండి, అవునవును. ఆ తర్వాత పేరెంట్స్ దగ్గరుండి వాళ్ళు క్లాస్ అటెండ్ కాలేకపోయినా శ్లోకాన్ని నేర్చుకుని గ్రూప్ లో మిగతా వాళ్ళలాగా ప్రజెంట్ చేయించండి. ఓకే ఓకే గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా. గ్రూప్ లో చూసారు కదా ఆ విషయం? చూసానండి. ఆ విధంగా చేయండి. నెక్స్ట్ ఎవరెవరు ఇంటూ మార్క్ ఉందో అది మీరే చూసుకొని నెక్స్ట్ వీక్ నుంచి అందరూ అట్లా పెడితే నేను కొంచెం క్లారిఫై అవుతాను. ఓకే గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా. రైట్, సౌమ్య. ఎస్ గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 6. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. జై గురుదేవ. తిరుపతి తేజస్విని. ఓకే, యశస్విని తిరుపతి. శ్రీదేవి పసుపల్లి. నమస్కారం గురువు గారు. అమ్మా. శ్రీ భగవానువాచ. శ్లోకం నెంబర్ 6. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మస్తానీత్యుపధారయ. జై గురుదేవ్ అండి. రైట్, సరిపోయిందమ్మా. అంతే, ఇంకేం లేదు. మస్తాని మత్ స్థాని విడివిడిగా కొంచెం తెలియాలి అంతే. ఓకే, పర్వాలేదు.
ఓకే గురుగారు. యశస్విని దేవి. నమస్కారం గురువు గారు. అమ్మ కనండి. యథాకాశస్తతో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. యశస్విని యథాకాశస్థితో నిత్యం తతో కాదు. యథాకాశస్థితో నిత్యం. ఓకే డన్, బాగుంది. నెక్స్ట్ లక్ష్మి. ఎవరు? నమస్కారం అండి గురువు గారు. అమ్మ. యథాకాశస్థితో నిత్యం వాయుః నిత్యుపధారయ. జయ గురుదేవ. ఓకే ఓకే. యథాకాశస్థితో నిత్యం అంతవరకు చెప్పండి. యథాకాశ ఒక్కటి సరిగ్గా పలకాలంతే. మరి ట్రై చేయండి. యథాకాశస్థితో నిత్యం. అంతే అంతే, రైట్. లక్ష్మీ దుర్గా గారు థ్యాంక్ యూ. గ్రీష్మంత్ హన్విత చౌదరి. గ్రీష్మంత్ చౌదరి, హన్విత చౌదరి అనంతపురం నుంచి. వీళ్ళు ధర్మవరం. ఓకే. నమస్కారం గురువు గారు. అమ్మ ఎవరు? తేజస్విని. కానీ యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మత్స్థాని నిత్యుపధారయ. మత్స్థాని రెండు నీ లేవు నాన్న. మత్స్థానిత్యుపధారయ. మత్స్థానిత్యుపధారయ. థ్యాంక్ యూ. యశస్విని ఉన్నారా? గురుగారు. అమ్మ కానివ్వండి. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. యశస్విని స్థిరం కాదు, నేను స్థిరము. ఆ శ్లోకంలో మొత్తం టోటల్ సారాంశం అంతా అట్లా ఉంది. ఓకే డన్. నెక్స్ట్ గ్రీష్మంత్ చౌదరి ఫ్రమ్ ధర్మవరం. అన్విత చౌదరి ఫ్రమ్ ధర్మవరం. సత్యపూర్ణ ఫ్రమ్ బెంగళూరు. సత్యపూర్ణ ఫ్రమ్ బెంగళూరు. Yes sir. క్యారీ ఆన్ ప్లీజ్. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్లోక నంబర్ 6. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. థ్యాంక్ యూ సత్యపూర్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లియర్ ప్రొనౌన్సియేషన్. ఎనీబడి ఫ్రమ్ బెంగళూరు? చాముండేశ్వరి. ఎస్ గురువు గారు. అమ్మ కానివ్వండి. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. కూడా ఎవరు? ఇంకొకరు? అక్షయ అండి. వెరీ గుడ్, రైట్. అక్షయ మాత్రం చెప్పండి, ట్రై చేద్దాం. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని. ఏం నా భాగ్యం. వెరీ గుడ్ అక్షయ, థ్యాంక్ యూ. అమ్మ సాక్షి. థ్యాంక్ యూ. సాక్షి. నమస్కారం గురువు గారు. నమస్కారం. సరే. శ్లోక నంబర్ 6 గురుగారు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని
జై గురుదేవ గురుగారు. సరిపోయిందమ్మా. ఏం లేదు, మత్స్థాని అంటే నాలో అని అర్థం. మత్స్థాని ఓకే గురుగారు. బుక్ లో కూడా పెట్టాను నేను మీకు. ఈ మత్స్థాని అనేది అంటే రహస్యం దాగి ఉంది. అర్థం బాగా పోయిన వారం అర్థం బాగా అర్థమైంది అనుకుంటా మీకు. ఎస్ గురుగారు. అది కుడుపుడు నాగేశ్వరరావు అడగబట్టి బాగా క్లియర్ గా వచ్చింది ఆ అర్థం. నెక్స్ట్ డిసగ్న లక్ష్మి. శ్రీ భగవానువాచ మళ్ళీ చెప్పండి. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మస్తాని చుపధారయ. జయ గురుదేవ. థ్యాంక్ యూ. వైష్ణవి. వైష్ణవి ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వైష్ణవి? గంగావతి గురుగారు. కర్ణాటక. మీ ఊరు పేరు చెప్పు. గంగావతి గురుగారు. ఏ జిల్లా ఇది? కొప్పల కొప్పెలనా? కొప్పుల. ఓకే. కొప్పల జిల్లా. కొప్పుల జిల్లా. ఏ రాష్ట్రం? కర్ణాటక గురుగారు. ఓకే, కర్ణాటక నుంచి. ఓకే, మళ్ళీ సత్యపూర్ణ గారికి మరొక తోడయ్యారు, సంతోషం. ఓకే, కానీ చెప్పు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి శివాని. నమస్కారం గురుగారు. అమ్మ కానీ యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని ఉన్నారా? నంబర్ 19 పర్ణిక. ఇంకా మనకు 2 నిమిషాల టైం ఉంది. నెక్స్ట్ ఉన్నారా? పర్ణిక ఉన్నారా? ఉన్నాం గురుగారు. కానీ అమ్మ. యథాకాశస్థితో నిత్యం వాయు చెవుల్లో అమృతం పోసినట్టుంది పర్ణిక. థ్యాంక్ యూ. నెక్స్ట్ భాగ్యశ్రీ. భాగ్యశ్రీ. ఎస్ గురుగారు. భాగ్యశ్రీ కానీ శ్రీ భగవాను యథాకాశస్థితో నిత్యం వాయు మాకేం వినపడలేదు. నెక్స్ట్ ఏం వినపడలేదు మాకైతే. ధనుశ్రీ ఉన్నారా? నమస్కారం గురువు గారు. అమ్మ నమస్కారం. శ్రీ భగవాను శ్లోకం నెంబర్ 6. యదాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తదా సర్వాణి భూతాని మత్స్థాని త్యుపధారయ. వెరీ నైస్. థ్యాంక్ యూ. అమ్మగారు కులాసనా? గురుగారు. అమ్మ నాన్న కులాసనా? బాగున్నారు గురుగారు. అక్క ఉద్యోగంలో ఉన్నారా? అవును గురుగారు. ఓకే. నాగేశ్వరరావు గారు జయ గురు. ఉన్నాను గురుగారు. ఉన్నాను. శ్రీ భగవానువాచ శ్లోక నంబర్ 6. యదాకాశస్థితో నిత్యౌ మస్తాని త్యుపధారయ. హే గురుదేవ. గురుగారు
గురుగారు వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది గురుగారు. కుడుపూడి నాగేశ్వరరావు గారు, మీకు సూచన. చెప్పండి గురుగారు. చూడండి, సంస్కృతంలో యథాతథంగా నేర్చుకునేటప్పుడు వేరే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎవరైనా చెప్పేటప్పుడు అవి యథాతథంగా పలికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు అనమాట. ఓకే గురుగారు. ఓకే. అది ప్రారంభంలో మనకు చెప్పడం మాత్రమే కాదు, అట్లే పలికితే తెలుగులో వాయిస్ కి కాస్త తేడా ఉంటుంది. ఓకే గురుగారు. అది చెప్తాను ఇప్పుడు. యథాకాశస్థితో నిత్యం, కొద్దిగా సున్న పలికుంటారు వాళ్ళు, మీరు ఔత్తం పలికినట్టు పలుకుతున్నారు. ఓకే గురుగారు. నెక్స్ట్, అది ప్రాక్టీస్ చేయడం మంచిదే, మీరు చేసింది కాదంటలేదు, కానీ ఈ తెలుగుకి తేడా ఎందుకు అనిపిస్తుందో చెప్తాను. చూడండి, ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనేటప్పుడు గుడ్ మార్నింగ్ నిజానికి ఆర్ ఉంటది, దాన్ని ఆర్ పలకం, గుడ్ మార్నింగ్ అంటాం, సైలెంట్. అట్లా సంస్కృతంలో వాళ్ళు ఇని అనే అక్షరం ఎక్కువగా వస్తుంది, కానీ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో ఇప్పుడు పుస్తకంలో ఎలాగుందో అలా దాన్ని కరెక్ట్ గా మనం పలికితే చాలు. నిత్యం అంటే సరిపోతుంది కదా గురుగారు? అవును అవును, సున్న తెలుగులో పెట్టారు కదా. ఓకే ఓకే, వాయు అంతే. విసర్గం పలకొచ్చు, లేకపోతే చూడండి, యథాకాశస్థితో నిత్యం, మనం పెదవి కలిపినా తప్పులేదు. వాళ్ళు ఎట్లా నేర్పిస్తారంటే మనకు సంస్కృతంలో యథాకాశస్థితో నిత్యం, పెదవి కలపరు అక్కడ. ఓకే అండి గురుగారు. అది కలిపినా కలపకపోయినా సున్నా అనేది మనకు ఐడెంటిఫై కావాలి. ఓకే గురుగారు. అది మహాన్ విసర్గం ఇచ్చినా పర్వాలేదు, సావత్తు కలిపినా పర్వాలేదు. ఓకే గురుగారు. వాయు సర్వత్రా చెప్పొచ్చు, వాయు సర్వత్రా చెప్పొచ్చు, రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు. ఓకే గురుగారు. రెండు రకాలుగా చెప్పొచ్చు. అదే విధంగా ఆ తెలుగులో మనకు ప్రింట్ చేసి ఉంటారు పుస్తకంలో, కాబట్టి మన సంస్కృత పండితులు సంస్కృత పాఠశాల ఇది కాదు కాబట్టి అది ఎట్టుంది ఆ టేప్ పలకాల్సిన అవసరం ఏం లేదు. ఓకే గురుగారు. ఓకే, మనకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు బస్, ఇంగ్లీష్ లో బస్సు ఉంది, దానికి తెలుగు పదం కనిపెట్టాల్సిన పని లేవు, కొమ్మిచ్చేసి బస్సు అని పెట్టుకుంటే వాడుకలోకి వచ్చేస్తుంది పదం. ఓకే గురుగారు. అట్లా మనకు తత్వం అర్థం కావాల్సింది ఒకటే, కాబట్టి మీరు బాగా శ్రద్ధగా పాటిస్తున్నారు, చాలా సంతోషం. మనకు ప్రతి వారం కూడా మొదటి 15 నిమిషాలు రివిజన్ కి, తర్వాత 15 నుంచి 20 నిమిషాలు, అంటే ఒక 5 నిమిషాలు ఇటు అటు నేర్చుకోవడానికి సరిపోతుంది. ఆ విధంగా లెక్కేస్తే ఈ రోజు కరెక్ట్ గా మనం సరైన టైంలో ఉన్నాం. ఇప్పుడు మనం తర్వాత శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా గౌతమి సాయి ప్రియ రెడీనా? సర్వభూతాని కౌంతేయ, సర్వభూతాని కౌంతేయ మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని, కల్పక్షయే పునస్తాని కల్పాదౌ కల్పాదౌ విసృజామ్యహం. విసృజామ్యహం. వెరీ గుడ్. నెక్స్ట్ నిత్య హరిప్రియ. గురుగారు. ఓకే, ఇప్పుడు మీ చెల్లెలకు కూడా మీరే నేర్పాలి తర్వాత. ఓకే గురుగారు. కమాన్. సర్వభూతాని సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం ప్రకృతిం యాంతి యాంతి ప్రకృతిం యాంతి ప్రకృతిం యాంతి మామికాం మామికాం ప్రకృతిం యాంతి మామికాం. ప్రకృతిం ప్రకృతిం రైట్, వెరీ గుడ్. యాంతి మామికాం, యాంతి మామికాం. వెరీ నైస్. కల్పక్షయే కల్పక్షయే పునస్తాని, పునస్తాని కల్పక్షయే పునస్తాని, కల్పక్షయే పునస్తాని కల్పాదౌ కల్పాదౌ విసృజామ్యహం, విసృజామ్యహం. కల్పాదౌ విసృజామ్యహం, కల్పాదౌ విసృజామ్యహం. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు మీ చెల్లెలకు కూడా నేర్పియాలి.
ఎస్ గురువు గారు. థ్యాంక్ యూ నాన్న. సౌమ్య శ్రీలక్ష్మి. ఎస్ గురువు గారు. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ కల్పాదౌ విసృజామ్యహం విసృజామ్యహం కల్పాదౌ విసృజామ్యహం. కల్పాదౌ విసృజామ్యహం. అద్భుతమైన శ్లోకం ఇది. దీని అర్థం మనం చివర వేరే దగ్గర నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ తేజస్విని తిరుపతి. ఎస్ గురువు గారు. కమాన్. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పాదౌ విసృజామ్యహం. చివరి అర్ధ గంటలో అర్థం వివరంగా చెప్తానమ్మా. అప్పుడు మీరు సందేహం ఉంటే అప్పుడు మీరు పలకరించండి. అలాగే గురువు గారు. కమాన్. యశస్విని. ఎస్ గురువు గారు. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పాదౌ విసృజామ్యహం. శ్రీదేవి పసుపల్లి. ఎస్ గురుగారు. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి క్షయే మామికాం పునస్తాని కల్పక్షయే కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ కల్పాదౌ విసృజామ్యహం. విసృజామ్యహం. అద్భుతమైన అర్థాలు ఉన్నాయి దీనికి. దేవయామని దగ్గర నేర్చుకుందాం. ఓకే గురుగారు. నెక్స్ట్ యశస్విని పసుపల్లి. ఎస్ గురుగారు. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ కల్పాదౌ విసృజామ్యహం సృజామ్యహం విసృజామ్యహం. విసృజామ్యహం. నెక్స్ట్ లక్ష్మీ దుర్గా. ఎస్ గురుగారు. అమ్మ. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సృజామ్యహం. కాదమ్మా, విసృజామ్యహం. విసృజామ్యహం. అది గ్రీష్మంత్ చౌదరి, హన్విత చౌదరి ఉన్నారా? లేదు. ఓకే. ఇప్పుడు సత్యపూర్ణ రెడీయా? చూడండి, శ్లోకాలు 8 అక్షరాలకు మనం ఆపితే ఇప్పుడు దాదాపు 11 మనం సత్యపూర్ణ దగ్గర ఉన్నాం, బెంగళూరు సత్యపూర్ణ దగ్గర ఉన్నాం. నేర్చుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు 10 మందికి నేర్చుకుంటే కూడా ఎక్కడా కూడా మనకు అపస్వరం రాలేదు, స్పెల్లింగ్ మిస్టేక్ రాలేదు. క్లియర్ గా నేను చెప్పింది అలాగే పలుకుతున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు మీరు తిరిగి నేర్చుకోవడం ప్రయత్నిస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీరు గమ్మున అయిపోయి ఒకేసారి వచ్చే ఆదివారం శనివారం అంతవరకు గమ్మున ఉంటే మర్చిపోతారు. కాబట్టి దయచేసి ఈ రోజే దీన్ని కంప్లీట్ చేసి గ్రూప్ లో పెట్టేయండి విత్ సత్యపూర్ణ. క్లియరా? సత్యపూర్ణ, ప్లీజ్ రివిజన్ బిలో ఈవినింగ్ టుడే.
థ్యాంక్ యూ కమాన్. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పాదౌ విసృజామ్యహం. There are 4 parts in every sloka. Each part 8 letters only. Sarva Bhutani Kaunteya part number 1. Prakrutim Yanti Mamikam part number 2. Kalpakshaye Punasthane part number 3. Kalpadav Visrujamyaham part number 4. Over. Clear? Yes, sir. Come on, you read one sloka. యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. Very easy. Thank you, Amma. Thank you. Come on, meaning. ಹೇ ಅರ್ಜುನನೇ, ಕಲ್ಪಗಳ ಅಂತ್ಯದಲ್ಲಿ ಸಮಸ್ತ ಜೀವಕೋಟಿಗಳು ನನ್ನ ಪ್ರಕೃತಿಯನ್ನು ಪಡೆಯುತ್ತವೆ, ಅರ್ಥಾತ್ ಪ್ರಕೃತಿಯಲ್ಲಿ ಲೀನವಾಗುತ್ತವೆ ಮತ್ತು ಕಲ್ಪಗಳ ಆದಿಯಲ್ಲಿ ಪುನಃ ಅವುಗಳನ್ನು ನಾನು ಸೃಜಿಸುತ್ತೇನೆ. ಅಕರ್ತಗ ನಾನು ಸೃಜಿಸ್ತೇನೆ ಮತ್ತು ಅಕರ್ತ ಅದು ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ 8th ಶ್ಲೋಕದಲ್ಲಿ ವಿವರ. ದೇರ್ ಆರ್ ಮೆನಿ ಮೀನಿಂಗ್ಫುಲ್ 8 ಶ್ಲೋಕ. Yes, sir. Akarta. Okay, come on. English. At the end of one kalp, all living beings merge into my primordial material energy. At the beginning of the next creation, O son of Kunti, I manifest them again. Presiding over my material energy, I generate these Yes, okay. finite forms again and again in accordance with the force of their natures. Very good. Thank you, Satyapurna. Thank you. Next, number 13, Chamundeshwari garu. ఇద్దరు చెప్తాను. Okay, come on. Sarvabhutani Kaunteya సర్వభూతాని కౌంతేయ Prakrutim Yanti Mamikam ప్రకృతిం యాని మామికాం Prakrutim ప్రకృతిం Yanti యాంతి Prakrutim Yanti ప్రకృతిం యాంతి Mamikam మామికాం Kalpakshaye కల్పక్షయే Punastani పునస్తాని Kalpadau కల్పాదౌ Visrujamyaham. విసృజామ్యహం. వెరీ నైస్, థ్యాంక్ యూ అమ్మా. అట్లా నేర్చుకోండి, చాలా స్పష్టంగా ఉంది. 8 అక్షరాలకి మనం ఆపి నేర్చుకుంటే సులభంగా శ్లోకం వచ్చేస్తుందమ్మా. ఓకేనండి. 4 భాగాలు చేసి 32 అక్షరాలు ఉంటాయి. ఓకేనండి. ఆ విసర్గం ఉండేది ముందు అక్షరానికి కలిపి లెక్క అన్నమాట. విసర్గం ఉండేటువంటి అక్షరం విసర్గం అంటాను. పుల్లు ఉంటది, మామికాం ఉంది కదా, అది 3 అక్షరాల కిందే లెక్క. ఓకేనండి. మామికాం 4గా తెలుస్తున్నప్పటికీ పుల్లు హల్లు వచ్చి ముందు హల్లుతో కలిపి ఒకే అక్షరం కింద లెక్క. ఓకే. అట్లా లెక్కేసుకుని ఈజీగా చదువుకోవచ్చు. మనం 4 భాగాలుగా శ్లోకాన్ని విభజించి చదువుకొని స్పష్టంగా సాయంత్రంలో పెట్టేసేయండి అందరూ. పెడతామండి. నెక్స్ట్ గురుగారు, చెప్పండి, ఎవరు? రేఖ అని కొత్తగా జాయిన్ అయ్యారు. 2 weeks లాస్ట్ వీక్ కూడా జాయిన్ అయ్యారు, కానీ గ్రూప్ లో యాడ్ అవ్వలేదు. నెంబర్ వాళ్ళు చెప్తారండి. ఇప్పుడు నేర్చుకున్నారా? అదే మీతో నేర్చుకుంటారండి. పిలుస్తాను చివర. అట్లాగే. ఓకే. నెక్స్ట్ సాక్షి ఫ్రమ్ జపాన్. గురువు గారు. అమ్మ రెడీనా? రెడీ గురుగారు. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ కల్పాదౌ విసృజామ్యహం. విసృజామ్యహం. నెక్స్ట్ డిసగ్న లక్ష్మి. డిసగ్న లక్ష్మి.
సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామకాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం కల్పాదౌ విసృజామ్యహం. వైష్ణవి సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ కల్పాదౌ విసృజామ్యహం విసృజామ్యహం కల్పాదౌ విసృజామ్యహం. కల్పాదౌ విసృజామ్యహం. శివాని ఎస్ గురుగారు. శివాని కమాన్. సర్వభూతాని కౌంతేయ మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పాదౌ. వెరీ గుడ్. పర్ణిక అమ్మ ఉన్నారా? 19 పర్ణిక 20 భాగ్యశ్రీ 20 భాగ్యశ్రీ ఉందా చూడండి, మీ వాయిస్ కట్ అయిపోతాం. భాగ్యశ్రీ ఎస్ గురుగారు. కమాన్. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పాదౌ విసృజామ్యహం. వెరీ గుడ్. ధనుశ్రీ ఉన్నారా? గురుగారు నాకు చెప్పలేదు గురుగారు. ఏం పేరు? 19 భూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతి యాంతి మామికాం ప్రకృతిం 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 కదమ్మా ప్రకృతిం ప్రకృతిం యాంతి మామికాం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్కాని కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్కాని పునస్తాని పునస్తాని కల్పాదౌ కల్పాదౌ విసృజామ్యహం. విసృజామ్యహం. ఇలా నేర్చుకోండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ రేఖ. రేఖని ప్లేస్ లో కలపండి. తర్వాత రేఖ ఉన్నారా? గురుగారు. అమ్మ రేఖ, ఇప్పుడు పాత శ్లోకం మీకు వచ్చా? కొత్త శ్లోకం నేర్చుకుందామా? లేదు గురుగారు, ఇప్పుడు చెప్పించండి. ఓకే కమాన్. ఇప్పుడు 7వ శ్లోకం నేర్చుకుంటున్నాం మనం. కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం. వెరీ గుడ్. కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ కల్పాదౌ విసృజామ్యహం. విసృజామ్యహం. రేఖ ఏం చదువుకుంటారు? నేను కాదు గురువు గారు, మా అమ్మాయి భవిష్య 2nd స్టాండర్డ్. అదే అందుకని నేను అడిగాను. భవిష్య నా పేరు? అవును గురువు గారు.
సంతోషం. సెకండ్ స్టాండర్డ్ అంటే 5 ఏళ్ళు అయిందా 7 ఏళ్ళు అయిందా? అవును గురువు గారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. భవిష్య అనే పేరు చెప్పండి. నెక్స్ట్ దివ్య అని జాయిన్ అయ్యారు కదా గురువు గారు, వాళ్ళు కూడా ఈ రోజే జాయిన్ అయ్యారు. ఉన్నారా? ఉన్నారు గురువు. అమ్మా దివ్యానా? ఎస్ గురు గారు. అమ్మా ఏం చదువుకుంటారు మీరు? 5th స్టాండర్డ్. 5వ తరగతి. ఓకే, కమాన్ నేర్చుకుందామా? మనం 9వ అధ్యాయం 7వ శ్లోకం నుంచి భగవద్గీత కంటిన్యూగా నేర్చుకుందామా? ఓకే గురు గారు. వెల్కమ్, కమాన్. పుస్తకం ఉందా మీ దగ్గర ఇప్పుడు? లేదు గురు గారు. పుస్తకం పెట్టుకొని అధ్యాయం పెట్టుకుంటే నేర్చుకోవడానికి బాగుంటుంది. తర్వాత కూడా మీకు మళ్ళీ తిరిగి చెప్పడానికి ఈజీగా ఉంటుంది కదా. తెచ్చుకుంటాను. తర్వాత మీరు ఇంకో వారానికి పుస్తకం తెచ్చి పెట్టుకోండి. దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. పారాయణ గీత అని చిన్న పుస్తకం ఎక్కడైనా దొరుకుతుంది. కమాన్. సర్వభూతాని కౌంతేయ, సర్వభూతాని కౌంతేయ, ప్రకృతిం యాంతి మామికాం, ప్రకృతిం యాంతి మామికాం, పునస్తామి, కల్పాదౌ విసృజామ్యహం, కల్పాదౌ విసృజామ్యహం. ప్రజెంట్ చేశారు చూడండి కుడుపు నాగేశ్వరరావు గారు ఛానల్ నుండి. ఇంతవరకు నేర్చుకున్న శ్లోకం, ఇప్పుడు నేర్చుకుంటున్న శ్లోకం రెండు ఒకసారి పెట్టారు చూసుకోండి. దాంట్లో ఎవరైనా పుస్తకం లేని వాళ్ళు దాంట్లో చూసి చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మనం దేవయామిని దగ్గర నేర్చుకోబోతున్నాం. ఎవరో ఇంకా మనకి 20 నిమిషాలు ఉంది, ఇది చాలా ఎక్కువ. ఈ శ్లోకం యొక్క అర్థం పరమార్థం అంతా తెలుసుకుంటాం. దగ్గర 25 మంది ఈ శ్లోకాన్ని వివరంగా నేర్చుకోవడం వల్ల, ఇంతమంది ద్వారా వినడం వల్ల అందరికంటే నేనే ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతున్నాను. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దేవయామిని రెడీనా? మనం ఇప్పుడు ఈ శ్లోకంలో పదాల కంటే కొంచెం అతీతమైన అర్థాన్ని మనం మీ మాటల్లో చెప్పండి. ఆకాశంలో ఎంత బలంగా గాలి ఇచ్చినప్పటికీ ఆకాశాన్ని అది ఎలాంటి ప్రభావితం చేయదు. అదే విధంగా అంతటా ఉన్న మొదటి నేను, అందులో ఉన్న అబద్ధపు గుట్టు ఏమి ప్రభావితం చేయమని నాలో నేనే తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ లేదా భగవంతుడు మొదటి నేను అనే ఆయన ఒక మాయారూపం చేత ఒక వ్యక్తిగా మనకు గురువుగా శిష్యుడుగా మన ఎదురుగా మాట్లాడుతున్నాడు. మాయతోనే కదా అతని దేహం కూడా, గురువు గారి దేహం కూడా మాయే కదా. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. కమాన్. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానువాచ, సర్వభూతాని కౌంతేయ, సర్వభూతాని కౌంతేయ, ప్రకృతిం యాంతి మామికాం, ప్రకృతిం యాంతి మామికాం, కల్పక్షయే పునస్తాని, కల్పక్షయే పునస్తాని, కల్పాదౌ విసృజామ్యహం, కల్పాదౌ విసృజామ్యహం. ఇప్పుడు చిన్నగా అర్థం మాత్రం చెప్తాను, మామూలు పై అర్థం మాత్రం. మొదట కౌంతేయ అంటే దేవయామిని, కల్పక్షయే, కల్పక్షయే రెండో లైన్ ఫస్ట్ వర్డ్. కల్పక్షయ అంటే మరణ సమయమునందు వ్యక్తి అయితే, సృష్టి అయితే ప్రళయ సమయమునందు. వ్యక్తి అయితే మరణ సమయం, సృష్టి సంవత్సరాల ఈ కళ కంప్లీట్ అయ్యేటప్పుడు కళ మునుగుతుంది అనమాట. కళ మునుగడం అంటే సృష్టి శూన్యం అవుతుందమ్మా. సృష్టి శూన్యమయ్యే టైంలో భూతములన్నీ ఏమవుతుందంటే మామికాం, ఇక్కడ మనం అండర్లైన్ పాయింట్, మామికాం అంటే నాలోనే, అంటే మొదటి నేనులోనే. నాలోనే అంటే మొదటి నేనులోనే. ఓకే గురుగారు. మొదటి నేనులోనే అంటే ప్రకృతిం యాంతి, యాంతి అంటే ఇక్కడ చేరును. యాంతి అంటే చేరుట. ఎట్లా చేరుతుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కలగ
ప్రారంభమైనప్పుడు ఏదైతే మొదలైందో ఆ కలగంటున్న సమయంలో కలలో వస్తువులు నిజంగా అనిపించినప్పుడు కూడా అవి లేనివే. ఎస్ గురుగారు. ఆ వస్తువులన్నీ మళ్ళీ నా ప్రశ్న చూసుకోండి, ఆన్సరే దీనికి. నువ్వు కళ గాఢనిద్రలోకి మునిగినప్పుడు గానీ కళ మేలుకున్న కళ నుంచి రెండు వస్తాయమ్మా సహజంగా, ఇటు గాని అటు గాని. దేవయామిని కలగంటున్నప్పుడు తక్కువ మేలుకోవడం అన్నా జరుగుతుంది, లేదా గాఢ నిద్రలోకి పోవడం అన్నా జరుగుతుంది. గాఢ నిద్రలోకి పోయిన మీకు చెప్పే ఆన్సర్ ని బట్టి నేను తర్వాత బోధన ఉంటుంది, టీచింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది అర్థవంతంగా ఉందా ఇప్పుడు మీకు? దయచేసి అందరూ మొత్తం వింటున్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా మీలో మీరే ఆన్సర్ చెప్పుకోండి. మీ అందరి తరపున దేవయామిని ఆన్సర్ ఇస్తుంటారు. చూడమ్మా, కళలో కనిపించిన కళ మీకు అనుభవమే కదా, అంటే దేవయామినికి అనుభవమే కళ. దేవయామిని కలగంటున్న సమయంలో కలగంటున్న వస్తువులన్నీ మేలుకున్న తర్వాత లేక గాఢ నిద్రలోకి పోయిన తర్వాత ఎక్కడ చేరుతున్నాయి అవన్నీ? ఇక్కడ ఆన్సర్ ఉంది నాయన. మొదటి నేను దగ్గర అందులో మధ్యస్థ అబద్ధం, ముగింపు అబద్ధమే. మొదటి నేను మాత్రం స్థిరంగానే ఉంటుంది. కానీ ఇక్కడ వెంటనే ఆక్షేపణ కూడా గురువు గారే మనకు పెట్టారు, చూసుకోండి. ఇప్పుడు చూద్దాం. నాలో చేరునన్నాడు. ఏం చెప్తున్నాడు మళ్ళీ? కల్పాదవు, మళ్ళీ కళ ప్రారంభమైనప్పుడు నీలో చేరుతున్నాయి, మళ్ళీ కళ ప్రారంభమైన మళ్ళీ వస్తువులు వస్తున్నాయి, కళలో కనిపిస్తాయి. తాని వాటిని, తాని అంటే వాటిని, వీటిని కళ్ళలో కనిపిస్తున్న వస్తువులు ఇప్పుడు ఇళ్లలో ఈ యొక్క 84 లక్షల జీవరాశులు, నవగ్రహ నక్షత్రాదులంతా కూడా వాటిని అంటే అవి అర్థం. పునః అంటే మళ్ళీ అహం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అహం అంటే నేను. నేను అంటే రెండు అర్థాలుగా చెప్పాలి మీకు. ఇప్పుడు నేను అంటే దేవయామిని మాత్రమే సృష్టించింది, మొదటి నేను సృష్టించలేదు. ఇది మనకి ఇంపార్టెంట్. దేవయామిని నిద్రపోయింది, దేవయామిని కళ సృష్టించుకున్నది, మొదటి నేను ఏం చేయలేదు. ఈ విషయం మనకు వచ్చే శ్లోకంలోనే ఆ క్లారిటీ ఉంటుంది. దాని ప్రూఫ్ ఇప్పుడు మీకు చూపిస్తా. భూత గ్రామమి, నెక్స్ట్ పక్కన శ్లోకం చూసుకోండి, 8వ శ్లోకంలో. భూత గ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతిర్వశాత్. అవశం అనే మాట ఉంది. అవశం అంటే ఈ ప్రకృతి గుణాలకు, త్రిగుణాలకు బానిసైనటువంటి పూజారి వెంకటేశం, త్రిగుణాలకు బానిసైనటువంటి, త్రిగుణాలకు ఎఫెక్ట్ అయినటువంటి దేవయామిని తనకు తానుగా పుట్టుక, జీవితము, పిల్లలు ఇవంతా కూడా గుణాలకు సంబంధించి గుణాల ఆధీనంలో. అవశం అంటే మీకు చెప్తాను. అవశం అంటే ఇప్పుడు బలవంతంగా, ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు అలసిపోతే నిద్ర పోవడానికి నువ్వే ప్రయత్నం చేస్తున్నాలే, అదే వచ్చేస్తుంది నిద్ర. ఆ విధంగా అవశం అంటే ఈ ప్రాణులన్నీ మొదటి నెలలో తనకు తానుగా పుడుతూ, తనకు తానుగా స్థితి పొంది, తనకు తానుగా లయించుకున్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, మీరు నేను పుట్టాలని ముందే మీరేమన్నా ప్లాన్ వేసుకొని వచ్చినారు ఏమన్నా దేవయామిని? లేదు గురుగారు. అది అంతే. అది అవసరం అంటే అది, అవశ్యం అంటే అది. అంటే మీకు ఇంకా సులభంగా చెప్పేస్తా, అది అక్కడ చెప్పబోయేది ఇక్కడే ఒక హింట్ ఇచ్చేస్తాను. మలమూత్ర విసర్జన ఎంత సహజమో చావు పుట్టుకలు అంత సహజం. మలమూత్ర విసర్జనలు అది కంపల్సరీ కదా. అదే విధంగా సృష్టి, స్థితి, లయములు ఆ విధంగా జరుగుతుంటాయి. దానికి ఇక్కడ మీకు ఎందుకు 2వ శ్లోకానికి తర్వాత శ్లోకానికి ఎందుకు వెళ్ళానంటే, అహం విసృజామి అనే పదం ఉంది చివర. విసృజామి అహం, లాస్ట్ పదం విసృజామి అహం.
విసృజామ్యహం అంటే దాన్ని నేను సృష్టిస్తానంటే మొదట నేనేమైనా సృష్టిస్తాదేమో అనేటువంటి సందేహం ఇక్కడ కలగడం సహజం. కాబట్టి విసృజామి అహం అన్నప్పుడు మొదటి నేను ఇప్పుడు ఇంట్లో పిల్లలు కలిగినారంటే ఇల్లు కనిందనే. ఇప్పుడు తేలు ఎక్కడ కుట్టిందంటే చెరువు గట్టు మీద కుట్టింది నా శరీరాన్ని, అది లెక్క. అట్లా చెరువు గట్టు మీద తేలు కుట్టిందంటే చెరువు గట్టును కాదు కుట్టింది, ఎఫెక్ట్. తేలు ఎవరిని కుడుతుంది? భౌతికంగా సహజంగా సాకారంగా ఉండేటువంటి మనిషికి తేలుకి సంబంధం. చెరువు గట్టుకి ఏం సంబంధం? కాబట్టి తేలు ఎక్కడ కుట్టిందో అక్కడ మందు ఏమంటే వాడు ఏం చేశాడు? చెరువు గట్టు మీద ఎత్తిపోయేసి వచ్చినాడంట మందు. అట్లా కాబట్టి దేవయామునికి మొదటి నేను ఎటువంటి సంబంధము లేదు గురుగారు, లేదు. అది ఇక్కడ మీకు అది అంటే ఎగ్జాంపుల్ దాన్ని అక్కడ చూపించి మళ్ళీ ఇక్కడ చెప్తున్నా. కాబట్టి విసృజామి అహం ఇక్కడ మళ్ళా దానికి ఒక ఏమంటారు క్లారిఫికేషన్ ఉంది. సృజామి అంటే సరిపోతుంది గురుగారు. సృజామి సృజించుట అంటే పుట్టించుట. అమ్మ వినపడలేదా? వాయిస్ వినిపిస్తుంది కదా గురుగారు? వినిపిస్తుంది గురుగారు. సృజామి అంటే పుట్టించుట, సృష్టించుట అని అర్థం కదా. వి అనేది ఉపసర్గ ఎక్కువ పెట్టే విసృజామి ఉంది ఆడ. ఇప్పుడు అహం సృజామి అంటే చాలు, సృజామ్యహం అంటే చాలు. వి ఎందుకు అనేది ఇక్కడ విశేషం. వి ఎందుకు అనేది చెప్తాను. ఇప్పుడు సృజామి అంటే కర్తృత్వం. గురుగారు కర్తృత్వము అంటే తెలుసు కదా, కర్తృత్వము ఒకసారి చెప్పరా గురుగారు? కర్తృత్వం అంటే ఇప్పుడు డిగ్రీ నేను పాస్ అయినాను అంటే పూజారి వెంకటేశం చదివి పాస్ అయినాడు అని చెప్తున్నాడు, అది కర్తృత్వం. ఓకే గురుగారు. అట్లా సృజామి అంటే నేను పుట్టించాను. ఇప్పుడు మా అమ్మ, నా కూతురు, నా కొడుకు, ఇది సృజామి. కానీ వీటికి అతీతంగా నా ప్రమేయం లేకుండానే జరిగితే దాన్ని విసృజామి. నేను ఉండడం వల్ల, ఇప్పుడు బయలు ఉండడం వల్లనే పరిపూర్ణంలోనే ఇవంతా. కానీ పరిపూర్ణానికి సంబంధం లేదని తెలియడం కోసం మాత్రమే వి అనే అక్షరం విశేషంగా కనిపిస్తుంది. ఓకే గురుగారు. విసృజామి అంటే మొదటి నేనులో కళ నేనుకి కలగలేదు. మొదటి నేనులో కళ మొదటి నేనుకి కలగలేదు. వస్తువుల్ని ఉంచుకోవడానికి మనం పెట్టెను ఉపయోగిస్తాం. బాగా గమనించండి, వస్తువుకు పెట్టె అవసరం, పెట్టెకు వస్తువు అవసరం లేదు. వస్తువును భద్రపరచుకోవడానికి మనకు పెట్టె అవసరం. అట్లా పరిపూర్ణాన్ని తెలుసుకోవడం మనకు అవసరం. కానీ పరిపూర్ణలోనే మనమంతా లేదనే విషయం తెలిస్తే అదే తెలియడం. ఇదంతా 8-9 శ్లోకాల్లో మరింత 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 వివరంగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా మనకు 10 నిమిషాల టైం ఉంటుంది అనుకుంటాను. మనకు ఇంకా కుడుపు నాగేశ్వరరావు గారు ఉన్నారు, ప్రశ్నలు ఉన్నాయి. గురువు గారు. అమ్మా ఎవరు? ధనుశ్రీ ఉంది గురువు గారు. అమ్మా ధనుశ్రీ చెప్పు. నమస్కారం గురుగారు, నా పేరు ధనుశ్రీ. శ్లోకం నంబర్ 6. యదాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఇప్పుడు శ్లోకం నేర్చుకుందాం పాటు. సర్వభూతాని కౌంతేయ, సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం, ప్రకృతిం యాంతి మామికాం. కల్పక్షయే పునస్తాని, కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం, కల్పాదౌ విసృజామ్యహం. కుడుపు నాగేశ్వరరావు గారు మళ్ళీ ఇవన్నీ అప్డేట్ చేస్తారు. అయ్యా
రెడీయా? రెడీ గురుగారు. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ కల్పాదౌ విసృజామ్యహం. దీని గురించి వేదాంత మోక్ష ఎరుకులోను మీరు చూశారు. సృష్టి ఎలా ప్రారంభం, ఎలా ముగింపు అనేది. తర్వాత జ్ఞాన యజ్ఞంలో కూడా మీరు విన్నారు ప్రారంభంలో. అవును గురుగారు, అవును. కల్పము అంటే ఏమి, ఎన్ని కల్పాలు, ఒక సృష్టి 432 కోట్ల సంవత్సరాల కళ ఎలా జరుగుతుంది, జరుగుతున్నటువంటి కళకు ముందు కళ తర్వాత కళ లేనిదే కాబట్టి ఆ అర్థంలో చెప్పారు ఇక్కడ ఇవి. ఓకే గురుగారు. నెక్స్ట్ చూడండి, కౌంతేయ అంటే ఓ నాగేశ్వరరావు గారు అనే సమయం, సృష్టికి ప్రళయ సమయం, ప్రళయంలో ఇవన్నీ బయలులోనే, బయలందు పుట్టు సర్వము బయలందే లీనమౌను బ్రహ్మాండంబౌ అంటాడు వేమన. దాని అర్థం కూడా ఇదే, బయలందే పుట్టు సర్వము, బయలుకు సంబంధం లేకుండా బయలులోనే ఇవన్నీ పుట్టినట్లు పుట్టిన వాటికి అనిపిస్తాయి అని క్లారిటీ. ఓకే గురుగారు. లేదు. ఓకే గురు. సృజామి కాదు, విసృజామి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆవు పేడ ఆవుకి ఇంపార్టెంట్ కాదు. ఓకే గురుగారు. ఓకే. బయలులో ఈ చావు పుట్టుకలు, బ్రతుకులు, వైభవాలు, తక్కువ ఎక్కువ తేడాలు ఇవంతా బయలుకు అవసరం లేదు. ఓకే గురుగారు. కానీ బయలులో నిరంతరం ఇవి ఉంటాయి, ఇవి ఎరుకకు ఇవి సహజం. ఓకే గురుగారు. అది ఇక్కడ క్లియర్ గా చెప్పారు. తేజస్విని, యశస్విని ఉన్నారా? తేజస్విని, యశస్విని లైన్ లో ఉన్నారా? ఉన్నారా? పూర్తిగా దేవయామిని దగ్గర నేనేం నేర్చుకున్నానో అది మీరు కూడా నేర్చుకున్నారా? దేవయామిని గారి దగ్గర నేనేం నేర్చుకున్నా అది మీరు కూడా నేర్చుకుని ఉంటే మీకు ఇంకా ప్రశ్న అనేది దాదాపు రాదు. ఏమైనా ఉంటే ప్రశ్నించండి. లేదు, ఎంత మందినా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే చివరి ఒక 20-25 మందికి పైన నేను చెప్పడానికి వీలు లేకపోయినా అలాగే వాళ్ళు వింటూ ఆస్వాదిస్తూ తిరిగి వాళ్ళంతా ఉండదు ఈ క్లాసులో, ఏం పర్వాలేదు. కానీ ఆ తర్వాత పేర్లు పిలిచి చెప్పడానికి మనం కొత్తగా నేర్చుకోవడం తగ్గిపోతుంది. గురుగారు, అమ్మా చెప్పండి. అదే బయలు అంటున్నారు కదండి, బయలు అంటే ఏంటండి అసలు? నువ్వేనమ్మా. పసుపల్లి శ్రీదేవి కాదు. పసుపల్లి శ్రీదేవి అనేది ఒక పరిమిత కాలానికి సంబంధించింది. పసుపల్లి శ్రీదేవికి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవునా? పసుపల్లి శ్రీదేవికి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉన్నట్లే బయలు ఎప్పుడు ఉంటుంది అనమాట. దానికి డేట్ ఆఫ్ ఎంఎఫ్డి ఎక్స్పైరీ డేట్ అంతా ఉండదు, ఎప్పుడు ఉంటుంది. అది ఏంది ఎక్కడుంది అని అడిగినాం అనుకో, నువ్వే అంటే నేను అనేది, మొదటి నేను అనేది అనమాట. దాన్ని సూచనల కోసం ఎన్నో రకాలుగా చెప్తారు. కర్త కానిది అనమాట. అది దేనికి కారణం కాదు, కర్తృత్వం వహించదు. ఎట్టుంది అంటే నువ్వు గాఢంగా నిద్రపోయినప్పుడు నువ్వు అదే. అక్కడ పసుపల్లి శ్రీదేవి ఉండదు కానీ నువ్వు ఉంటావు కదా. అది ఎట్లుంది ఇప్పుడు చెప్పు చూద్దాం. నువ్వు గాఢంగా నిద్రపోయినప్పుడు పసుపల్లి శ్రీదేవి ఉన్నదే లేదనేది కూడా ఇప్పుడు చెప్తున్నావు, కానీ అప్పుడు చెప్పలేం కదా. చెప్పలేనండి. అప్పుడు ఏది ఉందో అదే బయలు, అదే బయలు. అంటే ఉదాహరణ కాడికి పోయి చెప్పినానే తప్ప అది ఎప్పుడు ఉంటుంది. అది
అది ఎప్పుడు మారదు. అది బయలందే పుట్టు సర్వము అంటే ఇప్పుడు మీ తమ్ముడు, మీ పిల్లలు, మీరు ఇదంతా, నేను, ఈ మాటలు ఇవన్నీ కూడా శబ్దం తర్వాతనే. ఈ శబ్దంలోనే నిశ్శబ్దం ఉంటుంది, నిశ్శబ్దంలో శబ్దం ఉంటుంది. ఈ రెండుకి అతీతంగా ఎప్పుడూ అది ఉంటుంది. అది తెలిసినటువంటి వాళ్ళని ఏమని చెప్పలేను నేను, వాళ్ళ గురించి నేను చెప్పేదని నాకు తెలియదు. కానీ మోక్ష స్వరూపులు, లేకపోతే మహానుభావులు, లేకపోతే దివ్య మానవులు, లేకపోతే గొప్ప వాళ్ళు, ఇట్లా ఏదో పేర్లతో గుర్తు కోసం చెప్పుకుంటాం వాళ్ళ గురించి మనం. అవును గురుగారు. అంతే, రమణ మహర్షి అంటారు, లేకపోతే కృష్ణ పరమాత్మ అంటారు, ఏదో పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అవును గురుగారు. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నువ్వే అది అని మాత్రం నేను చెప్పను. అవును గురుగారు. అది నువ్వే. అదే మొదటి నేనే. అదే మొదటి నేనే బయలు. అంతే. ఓకే గురుగారు. దాన్ని ఫస్ట్ పర్సన్ అంటారు ఇంగ్లీష్ లో, ఉత్తమ పురుష అంటారు. కృష్ణ ప్రభు దాన్ని పరమ పురుషుడు అంటారు. పరమ పురుషుడు ఏదో చెప్పారు, పరమ పురుషుడు అని ఎవడో ఎరుకెట్టిదో అని ప్రశ్నించినట్లు ఆయన గురు శిష్య న్యాయంగా తెలియజేస్తారు. అది కుడుపు నాగేశ్వరరావు అనుభవం, నాకు అంతగా తెలియదు. అది ఆయన రాబట్టినాడు అవన్నీ బోధంతా కూడా. కాబట్టి పరమ పురుషుడు, పరమాత్మ, ఏదో పేర్లు పెట్టుకుంటా ఉంటావు. అవును గురుగారు. అది నువ్వే మళ్ళీ ఏదో చెల్లము అంటే నీ సెల్ఫ్ ఓన్లీ, నీ స్వస్వరూప నిజానికి అదే నువ్వు. నువ్వు పసుపల్లి శ్రీదేవి అనుకోవడం వల్ల ప్రశ్న వస్తుంది. అవును గురుగారు. పసుపల్లి శ్రీదేవి అనేది ఆబ్సెంట్ అయితే చాలు, అది కాదని తెలిస్తే అది అదే. అది ఇంకా గురుగారు. అమ్మ చెప్పండి. ఎవరు? చాముండేశ్వరి. చాముండేశ్వరి గారు, అమ్మ చెప్పండి. అలాంటప్పుడు అందరూ మొదటి నేనేనా? డౌట్ ఏముంది, సందేహం ఏముంది? కాదంటారా? అందరూ మొదటి అందరూ నేను గురించే తెలుసుకుంటున్నారు. అవును, అందరూ మొదటి నేను అయి ఉండారు అనేది ఇప్పుడు అది కరెక్ట్, ఒరిజినల్, అది నిజం. కాకపోతే చాముండేశ్వరి గారు మాట్లాడేది కదా. అవునండి. ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఈ చివర ప్రశ్నలు కొనసాగించవచ్చు. చాలా సంతోషం నాకు. ప్రతి ఒక్కరూ మొదటి నేనే అయి ఉన్నారు. అది పెట్టే చెప్పండి. అది పెట్టే అండి. మొదటి నేను అందరూ అంటే వస్తువులు. సంతోషం. కాదమ్మా, పెట్టే అని ఒక ఉదాహరణగా మీకు అది సూచన కావడం కోసం అలా ఆ పదం వాడానంతే. అవునండి. చూడండి, పెట్టెలో వస్తువులన్నీ ఉంటాయి కానీ వస్తువులో పెట్టే వెతికితే కనపడదు. అవునండి. పెట్టె లేకుండా వస్తువు లేదు. అవునండి. అదే విధంగా మొదటి నేను ఇలా ఉంటుంది అని ఉదాహరణగా నేను చెప్పినప్పుడు మీరు పెట్టెను అంటే నాకు కూడా ఉదాహరణగా మాట్లాడితే పర్వాలేదు కానీ అంతే 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 అది అలా ఉంటుంది. దానికి చాలా పలు ఉదాహరణలు చెప్పినప్పుడు ఏమైందంటే ఏదో ఒక ఉదాహరణ దగ్గర చాముండేశ్వరి గారు అపరోక్షం చెందారనుకోండి, ఆ పదాలు ఏదైనా అర్థం కాకపోతే. అపరోక్షము అంటే ఏంటంటే అమ్మా, పరోక్షం అంటే నేను తెలుసుకోవాలనుకున్నది నాకంటే వేరుగా ఉంది అని మనం గురువు దగ్గరికి పోతాం. గురువు దగ్గర మనం ఎందుకు వెళ్ళామంటే, గురువు గారు ఈ చావు పుట్టుకలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, సంసారం నేను భరించలేను, నాకు ఏదైనా ఉపాయం చెప్పి నాకు చావు పుట్టుకల నుంచి నాకు మోక్షం కలిగించండి, ముక్తి కలిగించండి, మోక్షం అంటే ఎట్లుంటుందో చెప్పండి, నాకు బాధ లేని స్థితి కావాలి అనేది మనందరి యొక్క కోరిక. ఆడేమంటే గురువు గారు ఏమంటారంటే, నాయనా నీకు బాధలు అనేది చాముండేశ్వరికి మాత్రమే నీకు లేదు, చాముండేశ్వరికి మాత్రమే బాధలు నీకు లేదు, కావాలంటే ఉదాహరణ చూడు అని ఒక ఉదాహరణగా చెప్తాడు. అయితే గార్డెన్ దగ్గర పోయినప్పుడు మీరు చాముండేశ్వరి ఉందా? లేదండి. చాముండేశ్వరి లేదు లేదు లేదా ఉంది అని సమాధానం చెబుతున్నటువంటి మీరు మాత్రం మొదటి నేనే, శాశ్వతమే, ఇప్పుడు మీ ఊహ ప్రకారమే. కానీ మొదటి నేను అనేది ఎప్పుడు మారకుండా ఉండేది, అది స్థిరమైనది, శాశ్వతమైనది. అందులో చాముండేశ్వరి కలలాగా తోచింది అంతే. కాబట్టి జనన మరణాలంతా కూడా కళ, సురస్వప్నము. చాముండేశ్వరి అనేటువంటి కళ నరస్వప్నము. 84 లక్షల జీవరాశుల కళను ఒకే కళగా కంటున్నటువంటి వాడే సృష్టికర్త.
అది కూడా చాముండేశ్వరినే. అని తెలియడం మొదటి నేను తెలియడమే కదమ్మా. అప్పుడు ఆ స్థితిలో వీళ్ళంతా కూడా మొదటి నేనే అయి ఉన్నారు కదా అని మీకే అనిపించింది కదా తల్లి, నాకు కాదు కదా. అప్పుడు చాముండేశ్వరి మారకుండా ఉండే నేను ఎక్కడుందంటే అంతటా ఉంది. ఎలా ఉందంటే ఇప్పుడు ఎన్ని కుండల్లోనైనా మట్టి లేకుండా కుండే లేదు, కానీ కుండ అనేది ఒక వ్యవహారం మాత్రమే. వస్తువులన్నీ కూడా నామ రూపాలన్నీ కూడా కల్పితమైనటువంటి పేర్లతో మనం పిలుస్తూ ఫీల్ అవుతున్నాం తప్ప ఎప్పుడు ఉన్న వస్తువు ఎప్పుడు మారదు. బయలు అనేది ఎప్పుడు మారదు, ఎప్పుడు ఒకే ఉదాహరణలు ఎందుకు చెప్తారంటే దగ్గరగా సూచన కోసం మాట్లాడతాం అంతే. అది మాటతో నేను చెప్పేది కాదు, అది నేను అంత కరెక్ట్ గా చెప్పలేను. కానీ నేను చెప్తున్నట్లు చెప్పండి. మొదటి నేను సృష్టి మొదటి నేను ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. మొదటి నేను ఎక్స్పీరియన్స్ అవ్వడానికి విచారణ చేస్తున్నాం. మొదటి నేను ఇవన్నీ సృష్టించినది అది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కాదు. కాదు కాదు మొదటి నేను సృష్టించలేదని చెప్పడానికి వచ్చే వారం శ్లోకం క్లియర్ గా ఉంది. ఓకే, అదే ఇంతసేపు మన దేవయానికి చెప్పాము. మొదటి నేను ఏమీ సృష్టించలేదు, పెట్టే వస్తువుల్ని సృష్టించలేదు. అదే విధంగా మొదటి నేను దేన్ని సృష్టించదు. రెండవ నేను సృష్టించినది మొదటి రెండవ నేను సృష్టించినది మూడవ నేను ఫీల్ అవుతుంది. మూడో నేను ఫీల్ అవుతుంది. అవును, మొదటి నేను ఏమి సృష్టించదు, రెండో నేను సృష్టించేది, మూడో నేను ఎక్స్పీరియన్స్. మూడో నేను వచ్చి రెండో నేను మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అని మీకు ఎందుకు సృష్టించారంటే చాముండేశ్వరి అని పేరు పెట్టబడింది మూడవ నేనమ్మా. మనందరిలో ఒకటేగా మనకందరికీ శక్తి ఏదైతే ఇస్తా ఉందో, సూర్య చంద్ర నవగ్రహ నక్షత్రాదుల్ని నడిపిస్తా ఉండే శక్తి ఏదో అది రెండో నేనమ్మా. అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు, ఈ రెండు ఒకటే. ఈ రెండూ కాకుండా ఎప్పుడు ఒకే తీరుగా ఉండేదే మొదటి నేనమ్మా. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ అయ్యారా? మళ్ళీ క్లియర్ ఇచ్చేస్తా. ఇప్పుడు మూడవ నేను చాముండేశ్వరి, రెండవ నేను కూడా చాముండేశ్వరి. ఎట్లా ఎందుకు మరి రెండుగా ఒకే చాముండేశ్వరిని రెండుగా ఎందుకు చెప్తున్నానంటే, ఒకరు సృష్టిస్తున్నారు, ఇంకొకరు అనుభవిస్తున్నారు. ఈ రెండు ఒకటే. ఆ రెండు ఒకటే కానీ వేరుగా చెప్పబడుతున్నాము. ఎందుకు చెప్పబడుతున్నది? ఎక్స్పీరియన్స్ కోసం, తెలియడం కోసం. ఇంకా క్లియర్ గా చెప్పేస్తున్నాను చూడమ్మా. అది దేన్ని ఏది అని చెప్పలేము. ఇప్పుడు మీరు కూతురుగా ఉన్నారు, ఇప్పుడు తల్లి కూడా మీరే, అంతేనా? అవునండి. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని తల్లి అంటారు. కారణము ఆమె కార్యం. మీకు చెప్తే మీ అమ్మ కారణం, మీరు కార్యం. ఈ రెండు ఒకటే. అవును, ఈ రెండు మొదటి నేను కాదు. అవునండి, కానీ మొదటి నేనులోనే ఇవి ఈ విధంగా తెలియబడుతున్నాయి. అవునండి. దీన్నంతా కలలాగా తెలుసుకున్నటువంటి వాడు కల మేలుకున్నవాడు. ఈ మొదటి నేను ఎందుకుంది, మొదటి నేను ఎందుకుంది అని ప్రశ్నించేవాడు లేదని తెలియడం కోసమే మొదటి నేను తెలుసుకోవడానికి గురువు దగ్గరికి ఎందుకుంది అనేది కాదమ్మా. ఎందుకుంది కాదు నాయన. మొదటి నేను ఈజ్ దేర్ అంటే ఎప్పుడూ ఉంది. ఎందుకు కాదు, ఎలా ఉంది అని అడిగితే కూడా చెప్పొచ్చు. ఎందుకుంది అనేది కాదు, ఉంది అంతే. ఎందుకుంది అంటే ఏం చెప్తాం మనం? మనం చెప్పే స్థాయిలో లేవమ్మా. మొదటి నేను తెలియడమే మొదటి నేను అని ఏదో నా ఎక్స్పీరియన్స్ కి ఒక గుడ్డి గుర్తుగా చెప్పాను తప్ప దాన్ని పరిపూర్ణము అంటారు.
తెలియడం. నువ్వే మొదటి నేను, ఏదో కాదు. నువ్వే మొదటి నేను, మొదటి నేను నువ్వే. మొదటి నేను నేనే, నేనే కథ నడిపిస్తుంది నేనే. అదే చెప్తాను కదా, అది ఎలాంటి ఏది నడిపించ మొదటి నేను ఏది నడిపించ ఆ మొదటి నేనులోనే ఈ కథ నడుస్తుంది. ఆ కథ అబద్ధం. క్లియర్. ఉదాహరణకి కళలో మీరు కలగనేటప్పుడు చాముండేశ్వరికి సంబంధించినటువంటి విషయాలు, ఈ పగులు ఉండే విషయాలన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి కళలో వస్తాయి కదా. ఆ కళ అంతా అబద్ధం అని కలగనేటప్పుడు తెలియదు కదా. తెలియదండి. ఇప్పుడు మనం మాట్లాడే కళ కూడా అదే. అంటే మొదటి నేను తెలుసుకున్నాక ఇవేమి కనపడవా? ఖచ్చితంగా. అది మీరే అంటున్నారు కదా, ఆ మాట మీరే అంటున్నారు. మొదటి నేను ఎగ్జాంపుల్ ఏంటంటే, బాగా వ్యతిరేకత ఉంటుంది కదా హీరోయిన్. అవునండి. కానీ వాళ్ళు షూటింగ్ లో ప్రదర్శించేటువంటి ఆ కోపాలు, తాపాలు, ఇదంతా చంపడం, సావడం ఇవన్నీ ఉన్నాయా? అది డైరెక్టర్ చెప్పారని చేశారు కదా. డైరెక్టర్ అంతే. లక్ష్మి ఏం పేరు, చాముండేశ్వరి సినిమా అనేది జనన మరణాల మధ్యలో ముందే తీయబడినటువంటి సినిమా జరుగుతున్నది అని ఉంటాం. ఓకేనా? చాలా నా దగ్గర చాలా చెప్పించారు, చాలా నేర్చుకున్నాను నేను మీ దగ్గర. అంటే దేని వల్ల సాధ్యపడదు, ఎవరికి వారే ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వాళ్ళే తెలుసు. ఏదో తెలుసుకుంటానంటే కుదరదు. ఎవరికి వారే వాళ్ళలోనే తెలియాలి, అదంతే. ఇది తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన చెప్పలేరు. మీరు ఒకటి అడిగారు మీ నుంచి. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, అందరూ మొదటి నేను ఉన్నామా అంటే ఈ సిద్ధాంతంలో అదే ఉందమ్మా. శివరామ దీక్ష సిద్ధాంతంలో పుస్తకంలో అది క్లియర్ గా చెప్పారు. ఒక 5 ఏళ్లకు ముందు కుడుపుడు నాగేశ్వరరావు ఒక పెద్ద సభ పెట్టారు, అక్కడ ఎస్టాబ్లిష్ అయింది అది. అందరూ పరిపూర్ణులై ఉన్నారు. ఎందుకంటే ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే తత్వం ఇప్పుడు నాలో లేకుండా ఆడికి పోయింది. అదే గాఢ నిద్రలో చాముండేశ్వరి కానిది ఏదో ఉంది కాబట్టే కదా అక్కడ నీకు ప్రశాంతత ఉంది. చాముండేశ్వరికి ప్రశాంతత ఉండదు. ఏదో తెలుసుకోవాలి, ఏదో పొందాలనేది ఉంటది. కానీ అక్కడ అంత ప్రశాంతంగా ఉన్నాను అంటే అక్కడ చాముండేశ్వరి లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండవు. అదే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కూడా చాముండేశ్వరి లేదని తెలిస్తే ప్రశాంతంగా ఉంటావని ఇప్పుడు మీ ద్వారా తెలిసింది. మీరే చెప్పారు ఇంతకుముందు నాకు. ఏమని? ఆ మొదటి నేను తెలుసుకున్న వాళ్ళకి ఇది కనపడదా అని అడిగారు కదా. ఖచ్చితంగా కనపడదు. ఎట్లా కనపడదు అంటే సినిమా ఉదాహరణ అంతే. వాళ్ళు ఎంత బాగా చెప్పినా మళ్ళీ బయట చెప్పరు, బా నీకు భలే కోపం, బాగా నటించావయ్యా అంటాడే తప్ప నిజంగా కోపం చెప్పాడు కదా. అది అట్లా ఉత్తుత్తి అయిపోతుంది, జీవితం ఉత్తుతి అయిపోతుంది కదా. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అప్పుడు జీవితం చిన్నది అయిపోయిందంటే మనం ఈజీగా నీటి మీద నడిచినట్టు ఉంటుంది మనకు లైఫ్. మీరు అన్నారు మొదటి నేను మొత్తం అంతా ఉంది, అంతా ఉంది, అంతటా ఉంది, సందు కూడా లేదు. మొదటి నేను అంతా ఉంది. మళ్ళీ మేమందరము మొదటి నేనే ఉండేటప్పుడు నువ్వు మొదటి నేను కాదు అంతా కదా. ఓకే, మొదటి నేను మొత్తం అంతా వ్యాపించింది. అది మొదటి మీరే, అది నువ్వే. మొదటి నేను నువ్వే. చాముండేశ్వరి అబద్ధం అని తెలియకపోవడం వల్ల సమస్య. ఓకే, చాముండేశ్వరి అబద్ధం అని తెలియక నిజమని భావించడం వల్ల సమస్య. చాముండేశ్వరి అబద్ధం అని తెలిసిపోయింది నాకు, ఇప్పుడు సమస్య ఎవరికి ఆడుంటుంది? ఇంకా సందేహి ఉన్నంత వరకు సందేహం కూడా ఉంటది. సందేహి ఒకసారి ఎగిరిపోయినాడు అనుకో, నిద్రపోయిన తర్వాత మళ్ళీ కథలే ఏమీ లేదు. నిద్రపోయేంత వరకు కథ చెప్పేవాడు ఉంటాడు, ఓంగొట్టేవాడు ఉంటాడు, ఆ కథలో పాత్రలు ఏమైందని అడిగేవాడు ఉంటాడు, ఇవంతా ఉంటాయి. నిద్రపోయిన తర్వాత అది అట్లా నిద్రపోయినప్పుడు ఎంత హాయిగా ఉంటామో మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పెట్టేసిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత అంత హాయిగా ఉండాలి.
ఓకేనా, చాలా సంతోషం. అమ్మా ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఇవ్వండి. ఓకే, 10 నిమిషాలు ఆలస్యమైంది, పర్వాలేదు. మంగళం ప్రశ్న ఉంటే ఇవ్వండి, లేకపోతే మంగళం. కుడుపూడి సిస్టర్స్ రెడీయా? గురుగారు. కానీ వచ్చే వారం కలుద్దాం. గురుగారు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की జై. न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.